హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ శైలజా శ్రీనివాస్ స్వీట్ హోమ్. ఈ రోజైతే జునువులు వంకాయ కర్రీ అండి. స్పెషల్ అంటే కార్తీక మాసంలో ఎక్కువగా ఈ స్పెషల్ కర్రీ అన్నమాట చేసుకొని తింటారు మా సైడు. వంకాయ జునువులు కలిపేసి అందులో కుదిరితే బంగాళదుంప కూడా కలిపేసి కర్రీలా చేసుకొని తింటారండి. కార్తీక వనభోజనాలు అంటారు కదా! వనభోజనాల టైంలో ఎన్వి తినరు కదండీ చాలామంది. అలాంటి వాళ్ళొచ్చేసి బంగాళదుంప కుర్మాలా చేసుకునేవారు. నెక్స్ట్ వచ్చేసి ఈ వంటకం అన్నమాట. జునువులు, వంకాయ కలిపి కర్రీలా చేసుకొని తినేవారండి. కార్తీక మాసంలో ఇష్టమంట. శివుడికి కూడా ఇష్టమంట. తనకి కూడా ఒక వండే ముందనమాట కొంచెం వండాక కొంచెం అన్నమాట తీసి దేవుడికి పెడతారనమాట. శివుడికి ఇష్టమంట ఈ కర్రీ అంటే. జునువులు, వంకాయ కలిపేసి వండుతారు. నేనైతే ఈరోజు కర్రీ అయితే చేశానండి. ఈ కర్రీ వచ్చేసి వేడి వేడి అన్నంలోకి బావుంటుంది. అండ్ చపాతీలోకి కూడా చాలా బావుంటుందండి కర్రీ అయితే. సూపర్‌గా ఉంటుంది. మీకు ఆ కర్రీ ఎలా తయారు చేసుకోవాలి? దాని తయారీ విధానం ఏంటి? ఇప్పుడైతే చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడైతే కళాయి బాగా వేడి చేపిచ్చుకొని దానిలో అన్నమాట ఈ జునువులన్నమాట వేయించుకోవాలి. బాగా వేయించుకోవాలి. ఇవేంటంటే రెడ్ కలర్‌లో కనిపిస్తున్నాయి గానీ రెడ్ కాదండి. కొంచెం దినుగా ఉంటాయి. వీడియోలో మీకలా కనిపిస్తుంది. చూడ్డానికి రాజ్మాలా అనిపిస్తాయండి. రాజ్మా ఏంటంటే పొడవుగా ఉంటాయి కొంచెం. ఏటంటే చిన్నగా ఉన్నాయి. ఇవి బొబ్బర్లు సైజులో ఉంటాయండి. బొబ్బర్లు ఇవి ఈక్వల్‌గా కనిపిస్తాయి. కాకపోతే బొబ్బర్లు కలర్ వేరు. ఈ కలర్ వేరు. బొబ్బర్లో 2 టైప్స్ ఉంటాయండి. వైట్ బొబ్బర్లుంటాయి. రెడ్ బొబ్బర్లుంటాయి. ఇవి జునువులు అంటారండి. మా సైడ్ ఎక్కువ దొరుకుతా ఉంటాయి ఇవి. జునువులు, వంకాయ కలిపి కూరొండుకుంటే చాలా బావుంటుందండి. ఈ క మెయిన్ ఏంటంటే కార్తీక మాసంలో ఈ కర్రీ అనేది మా అమ్మ బాగా చేసేవారండి. శివుడికి ఇష్టమంట ఈ కర్రీ అంటే. దోరగా ఇలా వేయించుకోవాలండి. బాగా దోరగా వేయించుకున్నాకొచ్చేసి ఇవేమో ఒక ప్లేట్‌లో తీసుకొని బాగా చల్లారబెట్టుకోవాలి. మరీ ఎక్కువగా వేపించకూడదండి. దోరగా వేయించుకోవాలి. ఇలా పళ్ళెంలో వేసుకొని చల్లారనివ్వాలి. చల్లారాకనమాట అప్పుడు దీని ప్రాసెస్ వేరే ఇంకోటుంటుంది. ఇప్పుడైతే నేనొచ్చేసి వంకాయలు, బంగాళదుంప, టమాటో ఇవి తీసుకున్నానండి. పోపులోకొచ్చేసి అవి తీసుకున్నాను. పోపులోకొచ్చేసి ఆనియన్, పచ్చిమిర్చి చల్లారిపోయాయి కదండీ! ఇవి చల్లారాకొచ్చేసి ఇవి శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్నాక అప్పుడు దాన్ని వాటర్ వేసి 2 గ్లాస్ వాటర్ వేసి కుక్కర్‌లో పెట్టుకున్నాను. ఎందుకంటే ముందుగుండా కడిగేసాక వేపించడం అంటే కుదరదు కదండీ! అందుకే వేయించాక, చల్లారాక కడిగి పెట్టుకొని అప్పుడు కుక్కర్‌లో పెట్టుకోవాలి. అయితే వచ్చేసి ఇందులో నేను ఆయిల్ తీసుకొని పోపులయ్యి అన్నీ వేసుకున్నానండి. ఈ వంట వచ్చేసి నేను ఎర్లీ మార్నింగ్ చేశానండి. 7:00కి అంటే బాబు స్కూలుకి వెళ్ళిపోతాడు. వా తను స్కూలుకి వెళ్ళేటప్పటికొచ్చేసి నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలన్నమాట. ఆ టైంలో అన్నమాట వీడియో తీసి పెట్టాను. లంచ్ బాక్స్ ప్రిపేర్ అంటే కర్రీ తనకి అంటే తను 7:45కి వెళ్ళిపోతాడండి. నేను 7-7:30కి నేను ప్రిపేర్ చేసేయాలి. పాప అయితే మార్నింగ్ 7:00 వెళ్తుందండి. బాబొచ్చేసి 7:45కి వెళ్తాడు. అండ్ నేను ముందుగుండానే లేచి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి తనకి పెట్టాలన్నమాట. అండ్ దానికి తోడు ఈ వీడియో కూడా చేసి పెట్టాలి కదా! అందుకే ఇలా చేస్తున్నాను. అంటే మీకు చెప్దామని. ఈ ఈ సీజన్‌లో అయితే ఈ కర్రీ మా సైడ్ చాలా ఎక్కువగా వండుకుంటారండి. అయితే పోపులన్నీ వేసేసి వేపించుకున్నాను. కొంచెం వేపించుకున్నాకనమాట ఇలా కట్ చేసుకుని నేను ముందుగుండా ఎప్పుడు కట్ చేయనండి ఆనియన్. ఇలా చేతిలోనే కట్ చేసేస్తున్నా. ఆనియనే కాదు టమాటా అయినా, కొత్తిమీర అయినా సరే ఫ్రెష్‌గా అక్కడికక్కడే కట్ చేసి వేసేస్తా ఉంటాను. స్పెషల్‌గా అన్నీ పక్కన తీసి పెట్టి, పక్కన వేసి అలా చెయ్యనండి. వెంటనే అలా వేసేసి ఇప్పుడొచ్చేసి ఆనియన్ బాగా వేపించుకోవాలి. బాగా అంటే ఐ మీన్ అంటే కొంచెం మగ్గనివ్వాలి. వేపించుకున్నాక ఇప్పుడొచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. అది పచ్చివాసన పోయే వరకు అలా కలుపుతా ఉండాలి. అంటే నేను ఫస్ట్ వేసేసానండి. అది తీయలేదనమాట. మీకు చూపించడానికి దాన్ని వెతుకుతా ఉన్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అంతా కలిసిపోయింది. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి వేసాక అలా వేపించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేపించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి
నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలండి. అవి వేసుకోవాలి. వంకాయ బిగ్ సైజ్ కాదు, మీడియం సైజ్ కాదు. కొంచెం స్మాల్ అనమాట. కట్ చేసుకొని పెట్టుకొని అవి వేసుకోవాలండి. ఇవి వాటర్‌లో అంటే కట్ చేసి వాటర్‌లో వేసుకోవాలి. కొన్ని కట్ చేసి ఏంటంటే వాటర్‌లో వేయకూడదు. వాటి విటమిన్స్ పోతాయంటారు. కానీ వంకాయ మాత్రం కంపల్సరీ వాటర్‌లోనే వేయాలండి. ఎందుకంటే అవి కట్ చేసి పక్కన పెట్టుకుంటే బ్లాక్‌గా అయిపోతాయి కదా! వాటి కలర్ మారిపోతదండి. అందుకనే చెప్పేసి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలనమాట వాటర్‌లో వేసింది నేనిలా వేసుకున్నాను. వేస్ వీటినొచ్చేసి బాగా కలపాలి అండి. సాల్ట్ వేసుకొని బాగా పట్టేలాగా ముక్కలకి పట్టేలాగా ఎక్కువ సేపు కలుపుతా ఉండాలి. బాగా ఇలా కలిపేసుకొని పోపులు, సాల్టు బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుతా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో బంగాళదుంపలు, టమాటో అండి కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడానా. అవి ముందుగుండా కట్ చేయలేదండి. అప్పటికప్పుడే కట్ చేసి వేసాను. బంగాళదుంప కూడా వాటి కలర్ అయితే మారిపోతుంది కదా! నేను ముందుగుండా కట్ చేయలేదు. అయితే ఇందులోకొచ్చేసి 2 స్పూన్స్ అనమాట. చిన్న స్పూన్‌తో 2 స్పూన్స్ పసుపు వేసుకున్నానండి. మొత్తం అంతా ఇది ఇలా మిక్స్ చేసేసి టోటల్‌గా బాగా కలపాలి అండి. అన్నీ సాల్టు, పసుపు, ఆ పోపనేది మొత్తం అంతా ముక్కలకి పట్టాలి కదా! ఇవన్నీ ఇలా నీట్‌గా కలిపేసి దీనిపైనొచ్చేసి మూతయితే పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక మగ్గాలనమాట. బాగా మగ్గనివ్వాలి వీటిని. మగ్గాక అప్పుడనమాట దీని టేస్ట్ ఉంటుంది. అండ్ ఇంకోటేంటంటే ఈ జునువులన్నాను కదండీ! జునువులు అప్పుడే వేయకూడదు. ముక్కలన్నీ బాగా మగ్గాక దీన్ని ఒక 5 మినిట్స్ అలా మగ్గిచ్చాక మగ్గిపోయాక అప్పుడనమాట మనం వేసుకోవాలి. ఇప్పుడు కూడా చూసారా ఎలాగ మగ్గాయో? ఆవిరనమాట వచ్చి ముక్కలు చాలా మెత్తగా అయిపోయావి. సాఫ్ట్‌గా అయిపోయావి. వీటినొచ్చేసి ఇలా కలపాలి. ఇంకా ఇలా కలిపాక ఇప్పుడేమో కారం పొడి వేసుకోవాలండి. కారం నాకు ఈ ముక్కలకైతే నాకు 1 స్పూన్ అయితే సరిపోతుంది. కానీ నేను జునువులు కూడా యాడ్ చేస్తున్నాను కదా! అందుకొచ్చేసి 2 స్పూన్స్ అయితే వేసుకున్నానండి కారప్పొడి. అంటే దీన్ని జునువుల్ని వీటిని టాలీ చేసుకొని 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. వేసుకున్నాక ఇప్పుడు కారం వేసాం కదా! ఇది కూడా బాగా మిక్స్ చేసుకొని, ఇది కూడా ముక్కలకి అంటే విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మళ్ళీ మళ్ళీ కూడా మూత పెట్టి మగ్గిచ్చాలి అండి. అలా అందులోనే ఉంటుందండి టేస్ట్. వెంటనే వాటరేసేసి ఇలా కలిపేస్తే ఆ టేస్ట్ అనేది రాదు. ఇది మూత పెట్టి మగ్గిపిచ్చాను. నెక్స్టొచ్చేసి ఇక్కడ జునువులు కుక్కర్‌లో పెట్టి ఉడికించాను కదండీ! ఇవొచ్చేసి బానే ఉడికాయి. ఇవి ఫస్ట్ ఎక్కువ వాటర్ ఉందేమో దాన్ని ఫిల్టర్ చేద్దామని హోల్స్‌ని పుల్ల తీసానండి. షట్టరు. కానీ బానే అయ్యేవి. వాటర్ అయితే 2 గ్లాసెస్ సరిపోయాయి ఎగ్జాక్ట్‌గా. ఇప్పుడొచ్చేసి డైరెక్ట్‌గా అందులో వేసేసానండి. వీటి వాటర్ కొందరొచ్చేసి సైడ్‌కి తీసి పెట్టేస్తారు. కానీ దాని వాటర్ అలా వేసేస్తే దాని టేస్ట్ బావుంటుంది. కొందరు పెసలు కూడా ఇలా ఉడకబెట్టేసి వాటర్ తీస్తారండి. ఆ వాటర్‌తో చారు చేస్తారు. పెసలు ఉడకబెట్టిన వాటర్‌తో రసం చేస్తారండి. అది కూడా చాలా బావుంటుంది. అయితే నేను అవి డైరెక్ట్‌గా అందులో వేసి మూత పెట్టేసాను. మూత పెట్టి మగ్గిపించేసాను. మగ్గిపించాక ఇప్పుడు కలపాలండి బాగా. మగ్గిపించేసి ఎలాగా కలిపాను. కలిపాకొచ్చేసి ఇందులో అనమాట 2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అంటే మనకి గ్రేవీ అనేది కావాలి అనుకుంటే మీరు ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. కానీ నాకు గ్రేవీ అంత ఎక్కువ కాదు, తక్కువ కాదు మీడియంగా కావాలి అనుకున్నాను. అంటే మనం అన్నంలో కలుపుకుంటామా? చపాతీలో కావాలా? అంటే మన ఇంట్లో అంటే ఎంతమందున్నారు? దాన్ని బట్టి అయితే గ్రేవీ సరిపోతుందా లేదా అని చూసి పెట్టుకోవాలి. నాకైతే నేను 2 పూటలకి అని చేశానండి కర్రీ. కానీ నాకు ఒక పూటలోనే అయిపోయింది. అంటే మధ్యాహ్నం లంచ్‌కి నెక్స్ట్ వచ్చేసి అన్నయ్య వచ్చాడు. తనకి కూడా బాక్సు పెట్టాననమాట. లంచ్ బాక్స్ పెట్టాను. సో, వచ్చేసి నాకు ఒక్కసారికే అయిపోయిందండి. అయితే మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు వేసాను కదా మసాలా పొడి. అది అందులోనే ఉందండి అసలు మ్యాటర్ అంటే. ఆ మసాలా పొడి అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. అది ఈసారి చూపిస్తాలెండి. అది రెసిపీ అనేది.
అయితే 2 గ్లాస్ వాటర్ వేసాను కదా! శుభ్రంగా ఇలా కలిపెట్టుకోవాలి. ఆ మసాలా పొడిలోనే ఉంటుందండి టేస్ట్ అంతన్నా. అది కొన్న మసాలా కాదు. నేను ఓన్‌గా తయారు చేసింది. అది వేస్తే అది వేస్తేనే ఈ కర్రీకి టేస్ట్ వస్తదండి. మా అమ్మ అయితే పచ్చి మసాలా ఉంటుంది కదా! పచ్చి మసాలా కూడా వేస్తారు. నా దగ్గర అది ప్రెజెంట్ అవైలబుల్‌గా లేదు కాబట్టి నేను పొడి మసాలా వేసానండి. పచ్చి మసాలా కూడా బావుంటుంది. పొడి మసాలా కూడా బావుంటుంది. అయితే ఇది బాగా దగ్గరగా అయ్యే వరకు ఉంచుకోవచ్చు. మీడియంగా ఉంచుకోవచ్చు. నేనైతే ఇలా ఉంచుకున్నాను. నైట్‌కి చపాతీ కర్రీలోకి ఉంటుంది కదా! అని చెప్పేసి ఈ మీడియం దీంట్లో ఇలా ఉంచుకున్నానండి. వేడి వేడి అన్నంలోకి సూపర్‌గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చపాతీ కర్రీకి కూడా చాలా బావుంటుందండి. మా పిల్లలకి ఇలాంటి కర్రీస్ అయితే స్పెషల్‌గా చపాతీ చేయమని అంటారు. మా బాబుకి ఎక్కువ ఇష్టమండి. అయితే ఇలా ఈ మార్నింగ్ అన్నమాట బాబుకి బాక్స్ పెట్టేసాను. లంచ్ బాక్స్ పెట్టేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడనమాట సర్వ్ చేస్తున్నాను. వేడి వేడి అన్నమండి. కర్రీ. ఇంకా మాటల్లో చెప్పక్కర్లేదు. చికెన్, మటన్ కూడా పనికిరావండి కర్రీ దగ్గర. అంత బావుంటదసలు. వెరీ టేస్టీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మా సైడ్ అయితే కార్తీక మాసంలో దీన్నైతే ఎక్కువగా కుక్ చేసుకుంటారు. వెరీ టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ అండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. నా వీడియోస్ గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.